చేస్తాను. ఏమిటంటే పౌలు ఎందుకు ఒక ముగింపుకు వచ్చాడంటే, లేఖనములో మనం చూస్తే కనుక పౌలుకి కాలమును గూర్చిన జ్ఞానం ఉంది. మొట్టమొదటిది ఏంటి? ఎందుకు పౌలు వీటన్నిటికీ పైగా నేను ఒక ముగింపుకు వచ్చాను. ఏమని ముగింపుకు వచ్చాను? ఇప్పటి కాలపు శ్రమలు ఏంటంటే రాబోయే కాలంలో పొందబోయే మహిమ ఎదుట ఇవి అసలు ఎన్నదగినవి కావు అని ఒక ముగింపుకి ఎందుకు వచ్చాడంటే, ఆయనకి కాలమును గూర్చిన అవగాహన ఉంది. ఏమని కాలము? ఇప్పటి కాలమును గూర్చి అవగాహన ఉంది, రాబోయే కాలమును గూర్చిన అవగాహన ఉంది. ఇప్పటితో ఈ జీవితం అయిపోవటం లేదు, రాబోతున్న కాలంలో జీవితం ఆరంభం కాబోతున్నది అనేటువంటిది అవగాహన ఉంది. ఇప్పటి కాలములకు ఎండింగ్ ఉంది, అప్పటి కాలములకు ఎండింగ్ లేదు అనే అవగాహన. కరెక్ట్ పెట్టండి రా, ఆ మైకులన్నీ కట్ చేసే సౌండ్ ఇది ఒకటే పెట్టండి. కాబట్టి రాబోయే కాలం గురించి ఒక స్పష్టత, ఒక అవగాహన, ఒక క్లారిటీ ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. అందరి నిమిత్తమై ఆయనకు ఒక అవగాహన ఉంది. కాబట్టి ఆ అవగాహనలో నుండి ఆయన ఆన్సర్ చేస్తున్నాడు, ముగింపుకు వస్తున్నాడు. ఏమని? అని ఎంచుకొనుచున్నాము అని చెబుతున్నాడు. అదే రెక్కన్ అనే పదానికి ఆయన ఇస్తున్న ముగింపు పిల్లలు. రెండవది, పొందబోతున్న మహిమ గురించి ఆయనకు తెలుసు. ఏంటంటే కాలం గురించి అవగాహన ఉన్నందువలన ఆయన ముగింపుకు వచ్చాడు. రెండవది, పొందబోతున్న మహిమ గురించి ఆయనకి తెలుసు, అందువలన ముగింపుకు వచ్చాడు. మూడవది, ఈ సృష్టి దేవుడు సృష్టించినప్పటిలాగా ఈ సృష్టి లేకుండా ఈ సృష్టి వేరే విధముగా ఉండినందున ఈ సృష్టి యొక్క ఆరంభము, ఈ సృష్టి యొక్క ముగింపు అతనికి తెలిసిన కారణం చేత, దాని గురించిన జ్ఞానం అతను కలిగి ఉన్న కారణం చేత ఆయన ముగింపుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నేను మీకు చెప్పబోతున్న మాటలు ఏంటంటే, క్రీస్తు మహిమపరచబడుతున్నాడు, మనము మహిమపరచబడబోతున్నాం, ప్రకృతి కూడా, సృష్టి కూడా మహిమపరచబడబోతుందని చెప్పబోతున్నాను. దానిలోకి వెళ్ళక ముందు మీకు కొన్ని సంగతులు జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఓకే, ఇప్పుడు ఏంటి? పౌలు రెక్కన్ అనే పదాన్ని వాడటానికి గల రీజన్, కారణం నేను జ్ఞాపకం చేశాను. ఏమన్నా ఏంటి నీకు ఏం తెలుసని నువ్వు రెక్కన్ అనే పదానికి వచ్చి ఒక ముగింపుకు వచ్చేసావు అని చెప్పేసి అంటే, దానికి పౌలు చెప్పే ఆన్సర్ ఏంటంటే, నాకు ఇప్పటి కాలం గురించి జ్ఞానం ఉంది, రాబోయే కాలం గురించి జ్ఞానం ఉంది, పొందబోయే మహిమ ఎలాంటిదో నాకు తెలుసు, ఆల్రెడీ నేను రుచి చూశాను దమస్క మార్గంలో అని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. మూడవది ఏమిటంటే, సృష్టి దేవుడు సృష్టించినప్పటిలాగా ఈ సృష్టి లేదు, ఇది వేరే విధంగా ఉన్నది, ఇది మూలిగే పరిస్థితిలో, ఇది ప్రసవ వేదన పడుతున్న పరిస్థితిలో ఉందని పౌలుకు తెలిసినందువలన ఆయన ఒక ముగింపుకు వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే దీనిని ప్రజలైన వారు నమ్మలేని పరిస్థితిలో ఉన్నారు. ఏం నమ్మలేకపోతున్నారు? ఈ లేఖనం చెప్పే ఈ సంగతులను కానీ వీటిని గురించి కానీ అవగాహన చేసుకునేటువంటి పరిస్థితి లేదు. భూలోకంలో బాగా అందరికీ తెలిసినటువంటి సిద్ధాంతం డార్విన్ సిద్ధాంతం మనకు తెలుసు. ఆ డార్విన్ సిద్ధాంతంలో పరిణామ క్రమము అనే ఒక అది మూలమైనటువంటి విషయం అన్నమాట. వాళ్ళు చెప్పేది ఏంటంటే, ఒక కణములో నుండి సృష్టి ఆరంభమైంది, దానిలో నుండి కాలము గడవగా కణములో నుండి అన్ని ఉత్పత్తి అయ్యాయి. దాని నుంచి కూడా మనిషి ఫస్ట్ కోతిలాగా ఉన్నాడు. కోతిలాగా ఉండే కొంతకాలం కాల పరిమాణంలో, కాల మార్పులో ఏం జరిగిందంటే, మనిషికి ఉండిన తోక ఊడిపోయింది. ఆ తోక ఊడిపోయి మళ్ళీ మనుషుడు ఏమయ్యాడంటే మనిషిగా మార్చాడు. ఇలా జనరేషన్ అలా పోయి కొన్ని వందల వేల కోట్ల సంవత్సరాలు వెళ్ళగా మనుషుడు పరిపూర్ణుడు అవుతాడు అని చెప్తుంది. వింటున్నారా? ఇక్కడ ఉన్నారా? ఇప్పుడు నేను మీకు చెప్పే విషయాలు కొద్దిగా అర్థం చేసుకోండి, ఇది చాలా ఇంపార్టెంట్ అనే విషయాలు. అయితే బైబిల్ అలా చెప్పలా. బైబిల్ ఏం చెప్తుందంటే, మనుషుని దేవుడు సృష్టించినప్పుడే పరిపూర్ణుడిగా ఉన్నాడు. వింటున్నారా? డార్విన్ సిద్ధాంతం ఏం చెప్తుంది? దానికే తెలుసుకునే వ్యత్యాసం ఇదే. నేను బైబిల్ ఎందుకు నమ్ముతున్నాను తెలుసా? బైబిల్ బట్టి ఎందుకు నేను దేవునికి స్తోత్రం చెబుతున్నాను తెలుసా? దేవుని వాక్యమును నేను ఎందుకు చేపట్టి ఇచ్చేస్తున్నాను తెలుసు? భక్తి కోసమో లేకపోతే నా కుటుంబం గడవడం కోసమో కాదు, కానీ బైబిల్ సరి అయిన జవాబులు చెప్తుంది. బైబిల్ ప్రియులారా సరి అయినటువంటి క్లారిటీ మనుషుల గురించి ఇస్తుంది. ప్రియులారా ఇలాగ అనేక సిద్ధాంతాలు ఉన్నాయి. వాటిలో ప్రఖ్యాతిగాంచిన సిద్ధాంతం ఇది స్కూల్లో పిల్లలు కూడా బోధిస్తున్నారు, కాలేజీలో కూడా దీని గురించి ప్రియులారా చాలా ప్రస్తావన ఇస్తున్నారు. వాళ్ళు ఏమని చెప్తారంటే, దాని యొక్క టోటల్ సారాంశం ఏమిటంటే,
స్తోత్రం, హల్లెలూయా. ఈ మధ్యకాలంలో ట్రైన్ ప్రయాణం చేస్తుండగా ఆ ట్రైన్ ప్రయాణంలో ఒక క్రైస్తవులు పుస్తకాలు అమ్ముతున్నారు. వాడు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి చాలా మంది కమ్మేసేసారు. తీరా నేను కొనుక్కోనని నేనే అయ్యా. ఆ బోగిలో ఆ బ్లాక్లో అందరూ కొనుక్కున్నారు ఆ పుస్తకాలు. పైగా నా దగ్గరికి వచ్చి, సార్ మీరే కొనలేదు సార్, ఇది మా పలానా బైబిల్ కాలేజీలో ఇది టీచింగ్ లాగా ఉపయోగపడుతుందండి, బోధిస్తున్నారండి అని అంటే, ఏమిటయ్యా అని పుస్తకం తీసుకుని చదివితే ఆదికాండం 3 అధ్యాయాలను గురించిన వ్యాఖ్యానం, ఆదికాండం 3 అధ్యాయాలను గురించినటువంటి సారాంశం, వివరణ, వ్యాఖ్యానం. ఓహో, ఇది చాలా అవసరం, నాకు కావలసినటువంటిది. నేను ఎక్కడో విన్నాను ఏమనంటే, ఆదికాండము 3 అధ్యాయాలు ఏంటంటే చెట్టు వేరు లాంటిది అని నేను ఒక మేధావి చెప్పగా విన్నా. ఇది అవసరం అని అప్పుడప్పుడు ఒక పారాగ్రాఫ్, ఒక పేజీ చదివితే కొద్దిగా జ్ఞానం వచ్చింది కదా అని నేను కూడా డబ్బులు పెట్టి కొనుక్కొని ఇంటికి తీసుకుని వచ్చి చదువుతూ ఉన్నాను. చదువుతూ ఉంటే పిల్లరా, దానిలో దేవుడి గురించి ఏమని రాస్తారంటే కొద్దిగా గ్రహించండి. ఒక మనవరాలు తాతయ్యను అడుగుతుంది అనమాట, తాతయ్య ఈ భూమి, ఈ ఆకాశము, ఈ కొండలు, ఈ జలపాతాలు, ఈ నీళ్లు ఇవన్నీ ఎలా వచ్చాయి అంటే, అమ్మా ఆరంభంలో ఆదాము అవ్వలనేవాళ్ళు ఉండేవాళ్ళు, వాళ్ళ కోసము ఇవన్నీ దేవుడు కలుగు చేశాడట అని అట అని చెప్పుకుంటూ వచ్చి అని కథలుగా చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అమ్మ అని ఆ తాతయ్య ఈ మనవరాలకు ఉపదేశిస్తున్నాడు. అంటే ఈ తాతయ్య ఏం చేశాడంటే, ఇది ఒక కథ, ఇది ఒక కల్పనా కథ అనే దానిని ఆ యొక్క బిడ్డకి బాల్య దినములలోనే రుద్దుతున్నాడు. వింటున్నారా? ఆ సబ్జెక్ట్ కూడా అది కాలేజీలో బోధిస్తున్నారంట. అందుకే ఒక ప్రసంగికుడు ఇలా అంటాడు, ఫేమస్ ప్రసంగికుడు ఇండియాలో ఉన్నాడు. ఆయన అంటాడు, ఈరోజు సెమెటరీస్ గా మారినాయి అంటాడు. సెమెటరీస్ అంటే తెలుసా? సెమెటరీస్ అంటే తెలుసు కదా. సెమినరీస్ ఏమైంది అంటే సెమెటరీస్ గా మారి దేవుని వాక్యము చెప్పబడిన దానికి వేరుగా, మారుగా, వ్యత్యాసముగా ఈ రోజున దేవుని వాక్యము బోధింపబడటం మనం చూస్తున్నాం పిల్లరా. అందుకే మీరు లేఖనంలో చూస్తే సువార్తలలో యేసయ్య ప్రస్తావిస్తాడు, దేవుడు స్త్రీని పురుషునిగా దేవుడు కలుగజేశాడు అని చెప్పేసి యేసయ్య దానిని ప్రస్తావిస్తాడు. అంటే ఏమంటే యేసయ్య దానిని నమ్ముతున్నాడు. ఆదియందు దేవుడు స్త్రీగా పురుషునిగా దేవుడు కలుగజేశాడని యేసయ్య దాన్ని విశ్వాసం ఉంచాడు. కాబట్టి ఆయన అక్కడ ఉన్న ప్రజలతో ఆదియందు దేవుడు స్త్రీగాను పురుషునిగాను చేశాడని చెప్తున్నాడు. ఇంకా మీకు అర్థం కావాలంటే రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో ఒక మనుష్యుని ద్వారా పాపము లోకములో ప్రవేశించను, చాలా క్లియర్ గా చెప్పబడింది. ఇది కట్టు కథ కాదు, ఇది ఏదో కల్పనా కథ కాదు ప్రియులారా, ఇది అనుకునేటువంటి వేరే విషయాలు కాదు. ఇది ప్రియులారా దేవుడు మనుషుల కొరకై ఆది నుండి చేసిన ప్రణాళిక ఏర్పాటై. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దీన్ని మనము 100% నమ్మొచ్చు, ఏ మాత్రం సందేహించిన అవసరము లేదు పిల్లలు. ఇంకో పాయింట్ కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తా. అదేమిటంటే మనుషుడు పోగా పరిపూర్ణుడై, పర్ఫెక్ట్ అయి, గొప్పవాడై, అదే ఇదై ఫిట్ అవుతాడు, లేకపోతే అప్పుడు దేవుడిలాగా మారుతాడనేటువంటి చెప్పేదాన్ని బైబిల్ ఏమాత్రం అంగీకరించడం లేదు. దాన్ని ఏమాత్రం బైబిల్ ఒప్పుకోవటం లేదన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఇంకొక విషయాన్ని కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే మనుషునికి సృష్టికి ఉండిన సంబంధానికి జ్ఞాపకం చేస్తాను. అదేమిటంటే సృష్టి అనే పదం 8వ అధ్యాయం 19వ వచనం చెప్పబడింది. సృష్టికి మనుషునికి ఉండిన సంబంధం ఏంటంటే, సృష్టిలో మనుషులు పాపములో పడిపోయినప్పుడు భూమి ఏం చేయబడింది, సృష్టి ఏం చేయబడింది, శపించబడింది. మనుషులు ఎప్పుడైతే మహిమపరచబడతాడో అప్పుడు సృష్టి మహిమపరచబడింది. మళ్ళీ చెబుతున్నా, అర్థం కాలేదేమో, సింపుల్ చెబుతాను. మనుషుడు పాపము చేసినప్పుడు సృష్టి ఏమైంది, శపించబడింది. పోయిన వాళ్ళని చెప్పాను మీకు. మనుషుని మూలముగా, మనుషుని నిమిత్తమై మెటీరియల్ క్రియేషన్ ఏమైంది, శపించబడింది. చెట్లు, గాలి, నీరు, వాన ఇవన్నీ కూడా, పంటలు, భూములు, భూభాగాలు అన్ని శపించబడ్డాయి. సృష్టి శపించబడింది. అయితే ఈ సృష్టి మరలా ఏం చేయబడబోతుందంటే మహిమపరచబడబోతుంది. ఎప్పుడు మహిమపరచబడబోతుందంటే మనుషుడు మరలా మహిమపరచబడిన దిన. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది మీరు కొద్దిగా ఎందుకు అలా చేశారంటే
అంటే సృష్టిని దేవుడు మనుషుని కోసం కలుగ చేశాడు. కొండలు, భూములు, నీళ్లు, ప్రవాహాలు, జలపాతాలు, చెట్లు, ఇవన్నీ మనుషుని కోసం దేవుడు కలుగ చేశాడు. అందుకే పోయిన వారు నేను మీకు జ్ఞాపకం చేశాను. ఎందుకు సృష్టిని మనం పూజించడం లేదంటే, ఎందుకు సృష్టికి మనం నమస్కారం చేయడం లేదంటే, ఎందుకు సృష్టిని మనం గొప్పదానిగా ఎంచడం లేదంటే, అవన్నీ మన కోసం, అవన్నీ మనుషుని కోసం కలుగ చేయబడ్డాయి కనుక వాటికి మనం నమస్కరించిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నాకు తెలుసు అనేక మంది క్రైస్తవులైన వారిని కూడా వీళ్ళ వాటిని నమస్కరిస్తూ, వాటికి ప్రాధాన్యత ఇస్తూ, వాటిని చూస్తూ, వాటి వైపు చూస్తూ ఫోకస్ అంతా వాటి పైన పెట్టారు. సృష్టికర్తను మర్చాలన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాను ప్రియులారా. ఓకే, ఇప్పుడు దీనిలో 8వ అధ్యాయం ప్రియులారా 19వ వచనములో అక్కడ మీరు చూస్తే కనుక ప్రసవ వేదన పడుచున్నది అన్న మాట మనం చూస్తాం. చూస్తారా ఒకసారి? 21వ వచనం చదువుతున్నాను. ఏమని? 22వ వచనం, సృష్టి యావత్తును ఇదివరకు ఏకగ్రవంగా మూలుగుచు ప్రసవ వేదన పడుచున్నదని ఎరుగుదుము. సృష్టి ఏం చేస్తుందంట? ఎందుకు ప్రసవ వేదన పడుతుందో పోయిన వాళ్ళు చెప్పారు. మనుషులు పాపం చేయడాన్ని బట్టి సృష్టి ఏమైంది? క్షమించబడింది. అందువలన అది ప్రసవ వేదన. ఎందుకు, ఎలా ప్రసవ వేదన పడుతుంది సృష్టి? అయ్యో నేను సరిగా పండటం లేదే, అయ్యో నేను సరిగా మంచి పూలు పూయట్లేదే, మంచిగా చెట్లను ఇచ్చేయట్లేదే, మంచిగా కాయలు కాయట్లేదే, మంచిగా మనుషునికి ఫలాన్ని ఇట్లేదు అని ప్రయాసపడలేదు, అని ప్రసవ వేదన పడలేదు. అది దానికి విమోచనము కలిగే ఆ మనుషులు మహిమపరచబడే దినాన, ఆ దినములో పాలు పంపులు పొందటానికి ప్రసవ వేదన పడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని నా పరిస్థితి ఎలా అయిపోయింది, మనుషుల మూలంగా నేను చెప్పించబడ్డానే, మనుషుల మూలంగా నాకు ఈ గతి పట్టిందే అని అలా ప్రసవ వేదన పట్టలేదు. వీళ్ళరా కలగబోయే మహిమ కోసం అది ప్రసవ వేదన పడుతున్నది అన్నది నేను కమింగ్ డేస్ లో నేను మీతో మాట్లాడతాను. అది మీకు క్లారిటీ వస్తుంది. అయితే నేను మీకు జ్ఞాపకం చేసేటువంటి మాట ఏమిటంటే, అది ఎలా ప్రసవ వేదన పడుతుంది అంటే మీకు సింపుల్ గా ఒక ఎగ్జాంపుల్ జ్ఞాపకం చేస్తాను. వీళ్ళరా ఒక మేధావి చెప్పిన మాట ఏమిటంటే, సృష్టి అంతా అసలు దేవుడు సృష్టించినప్పుడు ఎలా ఉండేదంటే, వసంతకాలం తెలుసా మీకు? వసంతకాలం చూసారా? చెట్లు పూలన్నీ నేల మీద ఉంటాయి. వీడు చూసిన గ్రీనిష్ గా ఉంటుంది. వీడు చూసిన అసలు మంచి వాసన వస్తూ ఉంటుంది చెట్ల నుంచి, అక్కడెక్కడో నుంచి వస్తూ ఉంటుంది. డిఫరెంట్ స్మెల్ అంతా వస్తూ ఉంటుంది. అలా ఉండేదంట దేవుడు సృష్టించినప్పుడు. అది సృష్టి కూడా అవన్నీ కూడా అలా వసంతకాలం లాగా ఉండాలని అవి ప్రసవ వేదన అంటే ట్రై చేస్తాయి. అవి అలా ట్రై చేస్తూ ఉండగా, అవి అలాగా ప్రయత్నిస్తూ ఉండగా వసంతకాలం పోయి ఇంకో కాలం అయిపోతారు. అలాగే మనుషుడు కూడా అంటాడు. వింటున్నారా? అర్థమైందా? ఆ సృష్టి ఎలా ప్రసవ వేదన పడుతుందంటే, అది అలా ఉండాలని ప్రసవ వేదన పడుతుందంట. ప్రసవ వేదన అంటే విమోచింపబడిన దినములు ఎలా ఉండిందో, అంటే దేవుడు సృష్టించినప్పుడు ఆ సృష్టి ఎలా ఉంటుందో అలా ఉండాలని ఈ సృష్టి ప్రసవ వేదన పడుతూ ఉంది. అలాగే మనుషుడు కూడా అంటాడు. మనుషుడు కూడా చూడండి, మనుషుడు కూడా మంచిగా ఉండాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు, కానీ ఉండలేదు. అదే కదా? మీకు అవగాహన కోసం సింపుల్ జ్ఞాపకం చేస్తాం. ఇంకా ఉదాహరణ చెప్తే ఈజీగా అర్థమైంది అనుకుంటున్నాను. మొట్టమొదట యుద్ధాలు, ఈ విభజనలు, దేశాలు, అంకెల గారడీలు ఇవన్నీ లేక మనకు ఒక పాట పాడేవాళ్ళు. ఏమంటే, మనుషులందరూ పరిపూర్ణులు అవుతున్నారు అని పాడుతూ ఉండేవాడంట తల్లోడు. ఏమనంటే, ఎందుకు పాడుతున్నారా అంటే, సెల్ ఫోన్ వచ్చింది, టెలిగ్రామ్ వచ్చింది, టెలిఫోన్ వచ్చింది, టీవీ వచ్చింది, కంప్యూటర్ వచ్చింది, ట్రైన్ వచ్చింది, ఫ్లైట్ వచ్చింది, షిప్ వచ్చింది, మనుషులు మట్టి మీదే కాదు అదిలో కూడా ప్రయాణం చేస్తున్నాడు అని చెప్పేసి మేడలు కడుతున్నాడు, విద్యలు కడుతున్నాడు, సుఖవంతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటాడు. మనుషులు డెవలప్ అవుతున్నారు, మనుషులు పరిపూర్ణలు అవుతున్నారు అని చెప్పుకుంటూ ఉండేవాడు. ఈలోపు రెండో ప్రపంచ యుద్ధం వచ్చిందంట. రెండో ప్రపంచ యుద్ధం వచ్చేసరికి ఆ పాట పాట మానేసిందంట. ఎందుకంటే ఇది ఎంత మనుషుడు డెవలప్ అయినా, ఎంత టెక్నాలజీ పరంగా ఇదైనా సరే వాళ్ళకి అర్థమైపోయింది, రాబోయే కాలంలో స్విచ్ నొక్కితే దేశం ఖాళీ అవ్వబోతుందని అర్థమైపోయింది.
వింటున్నారా? అంటే మనుషులు ఎంత అభివృద్ధి పొందుతున్నా, ఎంత జ్ఞానవంతులు అవుతున్నా, ఎంత మేధస్థితిలో అభివృద్ధి పొందుతున్నా, ఎంత తారాస్థాయికి వాళ్ళు ఎదుగుతున్నా సరే దాని వెనకాల అది ఒక ముగింపు అని ఇంకా మీకు జ్ఞాపకం చేస్తాను. సృష్టి పోగా నాశనం అవబోతుందే కానీ పోగా ఏం కావట్లేదు చెప్పండి, పరిపూర్ణం కాబోవటం లేదు. దాన్ని దేవుడు పూర్తిగా నాశనం చేసి చుట్టి వేసి దేవుడు దాన్ని ఏం చేయబోతున్నాడంటే ఒక రోజున క్రొత్త ఆకాశం క్రొత్త భూమిగా దేవుడు చేయబోతున్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే ప్రియులారా నేను చెప్పే మాట, లేఖనం చెప్పేదాన్ని నమ్మండి, లోకాన్ని నమ్మద్దు. ప్రియులారా, లోకంలో ఉన్న వాటిని నమ్మద్దు. లోకంలో ఉన్న మనుషులను, రాజకీయ నాయకులను, ప్రియులారా, డబ్బును, పరిస్థితులను, ఉద్యోగాలను వీటిని నమ్మి సమాధానాన్ని కోల్పోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. ప్రియులారా, వీటిని నమ్మడం వల్ల మీరు సమాధానాన్ని పొందుకోలేరు కానీ సమాధానం ఇచ్చేది, నిశ్చయత ఇచ్చేది, నమ్మకాన్ని కలిగించేది దేవుడు మాత్రమే. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీకు కన్ఫ్యూజన్ అయితే కనుక నేను ఏం చెప్పానో మళ్ళీ జ్ఞాపకం చేస్తాను. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము రక్షణ నిశ్చయతను గురించి చెబుతుంది. ఆ రక్షణ నిశ్చయతను గురించి చెప్తూ దేవుని కుమారులను చెప్తున్నాడు. దేవుని కుమారులను చెప్తూ శ్రమలలోకి ఎందుకు ఎంటర్ అయ్యాడంటే ఆ దినమున్న వారు శ్రమ పరచబడుతున్నారు. ఆ శ్రమపరచబడే వాడికి ఏమని చెబుతున్నాడంటే రాబోయే కాలంలో పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావని నేను చెప్పుచున్నాను అంటున్నాడు. ఏమయ్యా నువ్వు ఎందుకు చెప్తున్నావు, నీకేం తెలుసు అని చెప్తున్నావు అంటే ఆయన 3 రీజన్స్ చెప్తున్నాడు. ఆ 3 రీజన్స్ ఇంతకు ముందు నేను వారాల్లో ప్రసంగాలుగా చేశాను. ఆ రీజన్స్ ఏంటంటే ఇప్పటి కాలము రాబోతున్న కాలముల గురించి నాకు స్పష్టత ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. పొందబోయే మహిమల గురించి నాకు అవగాహన ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఆ తర్వాత ఇప్పుడు ఉన్న సృష్టి దేవుడు సృష్టించినట్టుగా ఆ మహిమ, ఆ పరిపూర్ణత లేదు, అది కోల్పోయింది, అది పొందబోతుంది. ఇంత క్లారిటీ ఉంది కాబట్టి నేను చెప్పగలుగుతున్నాను. ఏమని ఖచ్చితంగా పొందబోయే మహిమ ఎదుట ఇప్పటి కాలపు శ్రమలు ఎన్నదగినవి కావు అని. కాబట్టి ఇది ఒక సైడ్ అయితే, ఇంకొక సైడ్ ఏంటంటే దేవుని నమ్మని వారు ఈ సృష్టిని గురించి మాట్లాడుతున్నారు. దేవుని నమ్మని వాళ్ళు ఏం చెబుతున్నారంటే సృష్టి ఇలా చిన్నదానిలో ఆరంభమైంది, ఒక నలుసులో ఆరంభమైంది, నలుసులో ఆరంభమై ఇంత పెద్దదయ్యింది, ఇంత పెద్దదయ్యి ఇది ఇంకా పరిపూర్ణమయ్యి ఈ దైవత్వము వంటి పరిశుద్ధతను సంతరించుకునేది. దానిలో మనుషుడు కూడా ఒక పరిపూర్ణుడిగా మారుతాడని చెబుతుంది. కానీ మనుషుల గురించి, సృష్టిని గురించి బైబిల్ ఏం చెబుతుందంటే మనిషిని, సృష్టిని దేవుడు మొట్టమొదటిగా పరిపూర్ణుడిగా చేశాడు. ఆ పరిపూర్ణత కోల్పోవటాన్ని బట్టి ఆ పరిపూర్ణతను మరలా తన కుమారుని ద్వారా మనుషులకు ఇస్తున్నాడు అని చెప్పేసి క్లారిటీ ఇస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ వరకు అర్థమైన వాళ్ళు హల్లెలూయా చెప్పండి. నేను చెప్పి మీకు ప్రయోజనకరంగా ఉండాలే తప్ప వేరే విధంగా ఉండకూడదన్న ఉద్దేశాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సృష్టికి మనిషికి సంబంధం ఉంది. అర్థం చేసుకోండి. ఎందుకు సంబంధం ఉందంటే మనిషి నిమిత్తమై సృష్టిని దేవుడు శపించాడు. గుర్తుపెట్టుకోండి, మనుషుని ద్వారా మనుషుడు ఎప్పుడైతే పాపంలో పడ్డాడో అప్పుడే సృష్టి కూడా శాపములో ఎంటరింది. ఎప్పుడైతే మనుషుడు మహిమపరచబడతాడో అప్పుడే సృష్టి కూడా మహిమపరచబడి. ఏమయ్యా ఎందుకయ్యా భూమిని ఎందుకు సృష్టించావంటే దీన్ని ఎందుకు శపించావంటే ఇది మనుషుని కోసం కలుగు చేయబడింది, ఇది ఇంకొకటి కోసం వినియోగించబడటానికి కుదరదు కాబట్టి, ఇది దేవుని నీతి కాబట్టి దేవుడు ఏం చేశాడంటే దానిని మనుషుని కోసము దీన్ని మౌనం దాల్చేటట్టు దీన్ని శపించారు. వాస్తవానికి మనుషుని దేవుడు శపించాలి. మనుషునికి ప్రతిగా మనుషునిలో భాగమైనటువంటి సృష్టిని దేవుడు శపించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇంకా చెప్పాలంటే మన దేహాలు ఈ సృష్టిలో ఒక భాగం. మనం ఇప్పుడు తెల్లగా, ఎర్రగా, బుర్రగా ఉంది కదా ఈ శరీరము ఈ మట్టి అయినది అని చెప్పబడింది. ప్రియులారా, ఇది సృష్టిలో ఒక భాగమైనది అన్నది. ఇది సృష్టిలో భాగం ఉంది, దైవములో భాగమైంది. ఇదే మనలో ఉండిన స్పెషాలిటీ. మనుషుల్లో ఉండిన స్పెషాలిటీ ఏంటంటే దేవునిలో సగభాగం, సృష్టిలో సగభాగములో నుండి మానవుని దేవుడు కలుగజేశాడన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రియులారా, ప్రసవ వేదన పడుచున్నది అనే పదం మనం చూసాం కాబట్టి దాని గురించి కూడా కొద్దిగా నేను మీకు జ్ఞాపకం చేశాను. ప్రసవ వేదన అంటే ఏమని? ప్రసవ వేదన, అయ్యా లాభాన్ని గారికి యాపిల్ ఇవ్వలేదు, సీతాఫలం ఇవ్వలేకపోతున్నానే అని సృష్టి బాధపడలేదు. అయ్యో నేను కానీ శపించబడకపోతే కనుక నేను అలా చేసేదాన్ని, ఇలా చేసేదాన్ని అని మనం అనుకుంటా ఉంటాం కదా. అయ్యో రావాల్సినప్పుడు రాలేదండి, వచ్చి ఇట్లా చేసేవాడిని, అలా చేసేవాడిని అని చెప్తాం కదా. అలా
చెప్పటం, అలాగే చెప్తున్నా. అది ఎందుకు ప్రసవ వేదన పడుతుందంటే మనందరం కూడా ఒక దినాన్ని మహిమపరచబడబోతున్నాం. ఆ మహిమపరచబడే దినం కొరకు అది ప్రసవ వేదన పడుచున్నది అన్నది నేను మీకు స్పష్టం చేశాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఓకే, సరే, ఇప్పుడు అసలు విషయానికి వస్తున్నాను. ఆ విషయం ఏంటంటే మీరు చూస్తారా, ఒకసారి 20వ వచనం చూడండి. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 20వ వచనం చూడండి ఒకసారి. ఏలయనగా సృష్టి నాశనమునకు లోనై దాస్యములో నుండి విడిపింపబడి, ఏంటబడి దాస్యములో నుండి విడిపింపబడి దేవుని పిల్లలు పొందబోయే మహిమగల స్వాతంత్రము పొందుతున్న నిరీక్షణ గలదై. భూమి చెప్పుకుంటుంది ఏమంటే నాకు నిరీక్షణ ఉంది. ఏమనంటే సృష్టి చెప్పుకుంటుంది ఏమంటే నాకు నిరీక్షణ ఉంది. ఏ నిరీక్షణ? దేవుని పిల్లలు మహిమపరచబడినప్పుడు నాకు కూడా కలిగింది, విమోచన కలిగింది, స్వాతంత్రం కలిగింది, నేను కూడా మహిమపరచబడతానని సృష్టి నిరీక్షణ గలదై ఉందంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దీని గురించి మీకు బోధించాలి అంటే 3 కారణాలు చెప్పాలి. ఆ 3 కారణాలు ఏంటంటే యేసయ్య మహిమపరచబడబోతున్నాడు, నెంబర్ 1. రెండవది మనము మహిమపరచబడబోతున్నాం. మూడవది సృష్టి మహిమపరచబడబోతుంది. వాటికి వచ్చిన ఆధారాలతో మీకు ఈరోజు జ్ఞాపకం చేయాలనుకున్నాను. ఈ మహిమపరచబడటం అనేది అర్థమైతే ఒక విశ్వాసికి శ్రమలను గురించి గొప్పగా మాట్లాడుకోరు, శ్రమలను గురించి గొప్పగా ఊహించుకోరు, శ్రమలను గురించి పుస్తకాలు కూడా రాయలేదు. ఇంతేనా? శ్రమలను పుంకాలుగా క్యాసెట్లు చేసి చెప్పి జనాలపై వృద్ధి శ్రమలు ఎక్కువయ్యేటట్టు చేయరన్నమాట. దేవుని మహిమ ఎదుట ఈ శ్రమల విషయం కాదని ఎంత స్పష్టమైన క్లారిటీ బైబిల్ ఇస్తుందో నేను ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను. మొట్టమొదటిగా నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే క్రీస్తు మహిమపరచబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మహిమపరచబడిన దాన్ని ముందుగా లేఖనములో చూపించాడు. పిల్లలు చూస్తారా? మత్తయి సువార్త 17వ అధ్యాయం 2వ వాక్యం. బైబిల్ చదివేవాడు కొద్దిగా షార్ప్గా ఉండండి. ఇది చాలా వచనాలు మీకు ఆధారాలతో నేను ఇవ్వబోతున్నాను కాబట్టి అది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. బైబిల్ చూడండి అందరూ కూడా. 17వ అధ్యాయం 2వ వాక్యం చదవండి. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. చాలండి. యేసయ్య అప్పుడు దాకా శిష్యులతోనే ఉన్నాడు. ఆయన రూపాంతర పర్వతం పైకి తేబడ్డాడు. రూపాంతరం పర్వతం పైన ఉండగా ప్రియులారా అక్కడ మోషే వాళ్ళు వచ్చినట్టుగా మనం చూస్తాం. అక్కడ శిష్యులతో పేతురు కూడా ఉన్నాడు. పేతురు సడన్ గా యేసయ్య ఉన్నట్టు లేడు. యేసయ్య ఎట్టున్నాడంటే యేసయ్య ముఖము సూర్యుని కాంతి వలె ప్రకాశిస్తుందంట. అంత మాత్రమే కాదు, ఆయన వస్త్రములు తెల్లవిగా మారిపోయాయి. అంటే ఒక డిఫరెంట్ షేడ్, ఒక డిఫరెంట్ ప్రియులారా ఆ కాంతి యేసయ్య ముఖంలో కనపడతాం. ఇంకా సింపుల్ చెప్పాలంటే ఆ అధ్యాయానికి పేరు ఏంటంటే రూపాంతర అధ్యాయం. అంటే రూపాంతర పర్వతం పైకి ఆయన వెళ్ళాడు. అంటే ఆయన రూపాంతరం చెందాడు. యేసయ్య శిలువ మీద ఉన్నట్టుగా ఇప్పుడు లేడు. వింటున్నారా? శిలువ మీద చాలా దీనంగా, ఒంటి మీద వస్త్రాలు లేని వాళ్ళలాగా, ఏమి చేతగాని వాళ్ళలాగా, ఎవరు సహాయం లేని వాళ్ళలాగా, ఒళ్ళంతా గాయాలైపోయి అట్లా ఊహించుకోవాక యేసయ్య గురించి. అందుకే యేసయ్య కొట్టబడి ఒళ్ళంతా గాయాలైపోయిన కిరీటంతోనో ఆ ఫ్లెక్సీ చేసి నేను వెనకాల పెట్టి మేము లేడిపించదలుచుకోవాలి. ఎందుకంటే ఆయన ఏడ్చి ఆయన చేసి ఇప్పుడు మనకేం చేయబోతున్నాడంటే మహిమని ఇవ్వబోతున్నాడు. దాని గురించి నేను మీకు చెప్పబోతున్నాను. ఆ పిక్చర్లు, ఆ దృశ్యాలు కళ్ళ ముందు పెట్టుకొని అనవసరంగా వీళ్ళ బాధింపబడుతున్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేయాలి. లేఖనాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరత ఉంది. అదే మీకు కొద్దిగా స్పష్టత ఇవ్వాలనుకున్నాను. ఇప్పుడు పేతురు యేసయ్య ఉన్నట్టుండకుండా ఆయన షడన్గా ఆయన ముఖము సూర్యకాంతి వలెను, ఆయన వస్త్రములు తెల్లగా మహిమగా మారాయి. అయితే పేతురు చివరి దినాలు ఏం చెప్తాడంటే 2వ పేతురు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వాక్యం చూస్తే కనుక అక్కడ యేసయ్య ఆ పేతురు యేసయ్యని గురించి చివరి మాటలు చెప్తాడు. ఎవరైనా చావబోయేటప్పుడు చెప్పే మాటలు చాలా ప్రాముఖ్యంగా ఉంటాయి. చాలా ప్రాముఖ్యం, చాలా శ్రద్ధగా ఉంటాయి. కొంతమంది రికార్డు కూడా చేస్తారు, కొంతమంది వీడియో షూట్ కూడా చేస్తారు అన్నమాట. ఎందుకంటే ఇవి తరతరాల వరకు చెప్పుకోవాలి. అయితే పేతురు యేసయ్య రూపాంతరం పొందినప్పటి నుంచి ఆయన లైఫ్ ఎండ్ అయ్యే పరిస్థితి దాకా మీరు చూస్తే కనుక ఆయన 15వ వచనం అంటాడు, నేను మృతి పొందిన తర్వాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును. ఎలాగనగా
చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఏమని చెప్తున్నాడంటే పేతురు, ఆయన మహిమను మేము కన్నులారా చూసి, ఎక్కడ చూసాము? ఇందాక మీరు చదువుతున్నారు కదా, అక్కడ చూశారు. అక్కడ చూసి ఆయన చావబోయేటప్పుడు చివరిగా తనతో ఉన్న వాళ్ళకి ఏమని చెప్తున్నాడంటే, ఆయన మహిమను మేము కన్నులారా చూచాము అని చెప్పేసి చెప్తూ కింద రాసుకుంటూ వస్తున్నాడు అనమాట. కాబట్టి ఆయన శబ్దమును, ఆయన మహా దివ్యమైన మహిమ నుండి ఆయన ఎందుకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయు మహిమయు ఆయన పొందగా అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు నేను మీకేం చెప్తున్నానంటే, యేసయ్య మహిమ పరచబడబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దాని గురించి లేఖనం చాలా స్ట్రాంగ్ గా చెబుతుంది పిల్లరా. మత్తయి సువార్త చూడండి, 24వ అధ్యాయం 29వ వచనం నుంచి చదవండి. 24వ అధ్యాయం 29వ వచనం నుంచి త్వరగా చదవండి. ఆ దినముల శ్రమ ముగిసిన వెంటనే చీకటి సూర్యుడి కమ్మును, కాంతినీయుడు రాలును, కదిలింపబడును. అప్పుడు మనుష్య కుమారుడు సూచన ఎట కనబడింది? ఆకాశం ముందు కనబడింది. మనుష్య కుమారుడు ఎటొస్తాడంట? ప్రభావంతోను మహామహిమతోను ఆకాశ మేఘారుడై వచ్చుట చూచి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వింటున్నారా? ఆయన ఎటొస్తున్నాడు? మహిమ గలవాని. ఇప్పుడు సిలువ మీద ఉన్నట్టు ఆయన రాజుగా ఇప్పుడు ఎటొస్తున్నాడు అంటే మహా మహిమ కలిగిన వాడిగా రాబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నేను రాబోయే కాలంలో జరిగే సంగతులు చెప్తున్నాను. పౌలు కూడా 8వ అధ్యాయం 22 నుంచి 22 వరకు ఆయన చెప్పే సంగతులు ఏంటంటే రాబోయే కాలంలో జరిగే సంగతులు చెప్తున్నాడు. రాబోయే కాలంలో యేసయ్య ఎలా ఉండబోతున్నాడంటే మహా మహిమ కలిగిన వారిగా ఉండబోతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇంకా కొంచెం మీ క్లారిటీ కోసం చూపిస్తాను. ఇప్పుడు యేసయ్య ఎట్లున్నాడు చూపిస్తా. అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము. ఈ లేఖనాలు మనం చూస్తే ఈ యేసయ్య ప్రవక్త అని చెప్పే బ్యాచ్, యేసు దేవుడు కాదని చెప్పే బ్యాచ్, యేసయ్య అవసరం లేదని చెప్పే బ్యాచ్ నోరు మూసుకోవాలన్నమాట. చదువుతారా ఒకసారి? అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయం 55వ వాక్యం చూడండి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడు. ఎవరు అయినా? ఎవరి గురించి చెప్పండి? కొంతమంది పోలు అంటున్నారు. ఎవరు చెప్పండి అమ్మా? స్తెఫను గురించి చెప్పబడింది. పరిశుద్ధాత్మతో నిండుకున్నవాడే ఆకాశం వైపు తేరు చూసి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వం మందు నిలిచి ఉండుట చూచి ఆకాశము తెరవబడుటయు మనిషి కుమారుడు నిలిచి ఉండుటయు చూచుతున్నానని చెప్పిన ఆయనకి ఏకముగా అతని మీద పడి చాలా. ఇప్పుడు మీకు ఏమర్థమవుతుంది? స్టెఫన్ ఏం చేస్తున్నాడంటే ఆయన కనుదృష్టి ఎక్కడుంది తెలుసా? ఎక్కడుంది కనుదృష్టి? ఆయన మహిమా స్వరూపుడై ఉండుట చూస్తున్నాడు స్టెఫన్. ఆయన పట్టుకుని లాక్కుని వెళ్ళారు. రాళ్లతో కొడుతుంటే అమ్మ అబ్బా అంటలేదు. ఆయన పరిస్థితి తెలిసిన ఆయన సింహాసనాసనుడై లేచి ఆ మహిమతో నిలువబడి ఉండుట ఆయన అటాగేసి వస్తున్నాడు. ఇసు రాయేసి పెట్టారు. అది పెద్దగా నిప్పు అనిపించట్లా, అది పెద్దగా రక్తం కాదని పెద్దగా తెలియట్లా. ఆ మహిమ వైపు చూస్తున్నాడు అన్నమాట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు నేను మీకేం చెబుతున్నాను తెలిసిన, ఎవరైనా శ్రమ పరచబడుతుంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, పిల్లరా దేవుడు మహిమ పరచబడే దినాన్ని మనం చూడబోతున్నాము. అది ఒక అద్భుతమైన